హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ. ఈ రోజు వీడియో ఏంటిదంటే మేము చింతకాయ చట్నీ చేస్తున్నామండి. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా చింతకాయలను శుభ్రంగా కడుక్కొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టి బాండి వేడయ్యాక ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర మంచిగా నూనెలో వేగిన తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలానే పెద్దగా వేసుకుంటే పట్ పట్ సౌండ్ వచ్చి మనకు చిల్లుతుందండి. అలా అని చిన్నగా కట్ చేసుకొని వేయాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. వేసుకొని అవి కూడా మంచిగా వేగిన తర్వాత ఒక బగానీలోకి తీసుకోవాలి. తీసుకొని అదే కడాయిలో తాలింపు వేసుకోవాలండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ముందు పచ్చిమిర్చి, పల్లీలు వేయించుకున్నాం కదా, వాటిని మిక్సీలో వేసుకోవాలి. అలాగే చింతకాయ రసం ఇందులో పోసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్న తర్వాత తాలింపును అందులో పోసుకొని కలుపుకుంటే చింతకాయ చట్నీ రెడీ.